వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం సార్ అంటే ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేద్దామండి. సో ఫ్రాక్షన్స్ తెలుగులో భిన్నాలు అంటారు. సో ఈ ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో మరి ఈ టాపిక్లో ఏమేమి డిస్కస్ చేస్తాం కూడా ఒకసారి మనం తెలుసుకుంటే ఈజీ అయిపోద్ది. ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి, పరిచయం అంటాం కదా. సో ఇంట్రడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో బేసిక్స్ అన్నీ కావాలి అంటే ఇంట్రడక్షన్లోనే ఉంటాయి. సో మరి ఇంట్రడక్షన్ కోసం ఏం చేస్తున్నానంటే నేను థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు ఈ 3 క్లాసెస్లో ఉన్నటువంటి అంటే ముందు టెక్స్ట్ బుక్స్ అనేవి మీకు చూపిస్తూ చేస్తాను. ఆ తర్వాత మనకి జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకుంటాం. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ ఫ్రాక్షన్స్ మీద వీడియో చేసేసుకున్నాం వైట్ బోర్డు పైన, ఓకేనా. ఇప్పుడు అన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసుకుంటున్నాం, అన్నీ కూడా డిజిటల్ రూపంలో మార్చుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ థర్డ్ క్లాసు, ఫోర్త్, తర్వాత ఫిఫ్త్. ముందు థర్డ్ క్లాస్లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ డిస్కస్ చేసేద్దాం, ఓకేనా. సో థర్డ్ క్లాస్లో అయిపోయిన తర్వాత ఫోర్త్ క్లాసు, ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్, తర్వాత సిక్స్త్, సెవెంత్ కంటిన్యూ చేసుకొని మనకి మెటీరియల్స్లో కానీ ప్రీవియస్ ఇయర్స్లో కానీ ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకుందాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్డ్ క్లాస్లో కానీ చూసుకుంటే థర్డ్ క్లాస్లో ఫ్రాక్షన్స్ ఎలా ఇచ్చాడు సార్ అంటే షేర్ ఈక్వలీ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే సమానంగా పంచడం. షేర్ ఈక్వల్లీ అంటే సమానంగా పంచుకోవడం అన్నమాట. సో చూద్దాం సమానంగా పంచడం గురించి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, కొంతమంది పిల్లలు ఆడుకున్నట్టుగా ఇచ్చాడు. సో ఆడుకునేటప్పుడు ఇక్కడ ఇస్తే ఫస్ట్ ఇక్కడ తిని పేరేమో శ్రీను అన్నాడు, వీడి పేరు గిరి, తిని పేరు సరళ, ఓకేనా. సో శ్రీను అండ్ గిరి ఆర్ బ్రదర్స్. శ్రీను, గిరి ఎవరమ్మా? బ్రదర్స్, అన్నదమ్ములు, ఓకేనా. దే ఆర్ ప్లేయింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్ ఇన్ ఏ పార్క్. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు పార్క్లో ఆడుకుంటున్నారు. అబ్జర్వ్ అబౌవ్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తూ మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. హౌ మెనీ మార్బుల్స్ డస్ శ్రీను హ్యాజ్. శ్రీను దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? మరి శ్రీను దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఇదిగో శ్రీను, ఇది 4, ఇవి 2, ఎన్నయ్యాయి టోటల్? ఎన్నయ్యాయి? 6 అయ్యాయి, అవునా కాదా? ఇక్కడ 4 ఉన్నాయి, దీని దగ్గర 2 ఉన్నాయి, 4 + 2 6 అయ్యాయి, ఓకేనా. హౌ మెనీ మార్బుల్స్ డస్ గిరి హ్యాజ్. గిరి దగ్గర ఎన్ని ఉన్నాయి? గిరి దగ్గర చూడండి, దీని దగ్గర ఈ హ్యాండ్లో 3 ఉన్నాయి, ఈ హ్యాండ్లో 3 ఉన్నాయి, 3 + 3 6 అవుతాయి, అవునా. దీని దగ్గర కూడా 6 ఉన్నాయి. హౌ మెనీ మార్బుల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్. అయితే మొత్తం మీద ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే శ్రీను దగ్గర 6 ఉన్నాయి, గిరి దగ్గర 6 ఉన్నాయి. ఇంకెక్కడ కింద చూడండి, ఈ కింద ఈ బాక్స్లో మనకి మరొక 6 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 + 6 + 6, 6 6 12, 12 6 18, లేదా 3 6 are 18, అర్థమైందా లేదా? 6 3 are 18, అలాగైనా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 18 మార్బుల్స్ ఉన్నాయి. హూ హ్యాజ్ మార్బుల్స్ ఈక్వల్ ఇన్ బోత్ హ్యాండ్స్. ఎవరి హ్యాండ్స్లో మార్బుల్స్ సమానంగా ఉన్నాయి? ఈ హ్యాండ్లోని, ఈ హ్యాండ్లోని. ఇప్పుడు చూడండి, ఇక్కడ శ్రీను దగ్గర చూస్తే ఎన్ని ఉన్నాయి మార్బుల్స్? రైట్ హ్యాండ్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నాయా? లేవు. ఇక్కడ చూడండి, గిరి హ్యాండ్లో ఎన్ని ఉన్నాయి? రైట్ హ్యాండ్లో 3 ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్లో 3 ఉన్నాయి. అంటే ఎవరి హ్యాండ్లో సమానంగా ఉన్నాయి? గిరి హ్యాండ్లో సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? గిరి, ఓకేనా. ఇఫ్ ద బాయ్స్ షేర్డ్ ఆల్ మార్బుల్స్ ఈక్వల్లీ. ఒకవేళ ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటే హౌ మెనీ మార్బుల్స్ వుడ్ ఈచ్ గెట్. అయితే ఇద్దరికి ఎన్ని మార్బుల్స్ వస్తాయి అని చెప్పేసి క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మొత్తం మార్బుల్స్ ఎన్నమ్మా? 18. 18 ఎంతమంది పంచుకోవాలి? ఇద్దరు పంచుకోవాలి. మరి ఎన్ని వస్తాయి చెప్పండి? 18 పంచుకుంటే వీడికి ఎన్ని వస్తాయి, వీడికి ఎన్ని వస్తాయి, గిరికి ఎన్ని వస్తాయి, శ్రీనికి ఎన్ని వస్తాయి? 9 9 వస్తాయి, అంతేనా? 9 9 వస్తాయి, అంతే కదా. 9 9 వస్తాయి అనమాట. 9 + 9 18. దీన్నే మనం బై 2 చేయాలన్నమాట. అంటే ఇద్దరికి సమానంగా పంచేటప్పుడు బై 2 చేయాలి. ఒకవేళ ముగ్గురు పంచామనుకో బై 3 చేయాలి.
ఇద్దరు పంచుతున్నాం కాబట్టి 2 టేబుల్లో 18 ఎక్కడ వస్తుందో మనం చూసుకుంటే చాలు. 2 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది? 2 9 జార్ 18 కాబట్టి ఇద్దరికి కూడా 9 వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఉన్న అందరికీ పంచామనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు బాయ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పంచామనుకో, తినున్నాడు, గిరి ఉన్నాడు, శ్రీని ఉన్నాడు, ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు, ఓన్లీ బాయ్స్కే పంచుతున్నాను. అప్పుడు ఎంతమంది అయ్యారు వీళ్ళు? 3 మెంబర్స్ అయ్యారు. అంటే ఇప్పుడు 18 మార్బుల్స్ని 3 మెంబర్స్కి పంచుతున్నాను నేను. 18 మార్బుల్స్ని 3 మెంబర్స్ పంచుతున్నాను. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్నేసి వస్తాయి? 3 టేబుల్లో 18 ఎక్కడ వస్తుంది చెప్పండి? 3 6 జార్ అంటే ఒక్కొక్కరికి కూడా 6 6 6 మార్బుల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఒకవేళ మనం వీళ్ళిద్దరికే పంచితే 9 9 వస్తాయి, వీడికి కూడా ఇస్తే బాయ్స్ అందరికీ కూడా ఇస్తే ఒక్కొక్కరికి కూడా 6 6 6 వస్తాయి అన్నమాట. ఇది మనకి ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటాను. మరి నెక్స్ట్ ఏముందో చూడండి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ తెలుగులో ఇచ్చారనమాట. సేమ్ కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేటట్టుగానే నేను చెప్పాను. అయితే ఇక్కడ మనం మరొక కాన్సెప్ట్ ఇచ్చారు చూడండి. ఏమి ఇచ్చాడు సార్ అంటే, శ్రీను అండ్ గిరి వాంటెడ్ టు మేక్ ఏ పేపర్ హౌస్. శ్రీను గిరి వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే ఒక పేపర్ హౌస్ని నిర్మిద్దాం అనుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఒక పేపర్ హౌస్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో దే బాక్డ్ 3 పోస్ట్ కార్డ్స్. వాళ్ళిద్దరూ ఏం చేశారంటే 3 పోస్ట్ కార్డులు కొన్నారు. ఇదిగోండి పోస్ట్ కార్డ్ అంటే ఇలా ఉంటుంది, ఇంతకుముందు ఉండేది ఇది. ఇప్పుడు అంతా మొబైల్స్ వచ్చాయి కాబట్టి పోస్ట్ కార్డ్స్ లేవన్నమాట. అండ్ ఫోల్డెడ్ దెమ్ ఇన్ ద మిడిల్ యాజ్ సోన్ బిలో. అంటే ఆ పోస్ట్ కార్డ్ని ఏం చేశారంటే సరిగ్గా మధ్యకి మడత పెట్టారనమాట. దేనికి మడత పెట్టారు? సరిగ్గా మధ్య మడత పెట్టారు. ఎందుకంటే ఇది పోస్ట్ కార్డ్ అనుకుంటే ఇలా మధ్యకి ఇలా మడత పెట్టేసి ఇలా 3 కూడా తయారు చేసి ఇలా హౌస్లా మనం తయారు చేశారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. హౌ ఈజ్ ద కార్డ్ ఫోల్డెడ్ ఇంటూ. కార్డుని ఎలా ఫోల్డ్ చేశారు అంటే ఎలా మడత పెట్టారు? ఈక్వల్గానా అన్ఈక్వల్గానా? ఈక్వల్గానే మడత పెట్టారు. హౌ ద ఫోల్డెడ్ పార్ట్ లుక్ లైక్. ఫోల్డ్ చేసిన తర్వాత అన్నీ ఎలా కనబడుతున్నాయి? సేమా డిఫరెంట్? ఒకలాగా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా? సేమ్ ఒకేలాగా ఉన్నాయి. హౌ మెనీ ఈక్వల్ పార్ట్స్ ఈచ్ కార్డ్ ఫోల్డెడ్ ఇంటూ. ప్రతి కార్డ్ని కూడా ఎన్ని రకాలుగా మడత పెట్టారు? 2 పార్ట్స్గా. అలాగే 2 పార్ట్స్గా మనకి మడత పెట్టారు. ఓకేనా? ఇది అయిపోయింది అనమాట యాక్టివిటీ. అంటే ఇదంతా కూడా షేరింగే. చూసుకోండి ఒకసారి. మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే డూ దీస్. ఇవి కానీ మనం అబ్జర్వ్ చేస్తే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఈ పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తూ పుట్ టిక్ మార్క్ ఇన్ ద బాక్స్. ఈ బాక్సెస్లో మనం టిక్ మార్క్ చేయాలి. దట్ హ్యావ్ ఈక్వల్ పార్ట్స్. అవి ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనం చూడండి 4 బాల్స్ ఇచ్చాడు, ఇక్కడేమో 3 బాల్స్ అన్నాడు, ఇక్కడ 1 బాల్ అన్నాయి. ఈక్వల్గా ఉన్నాయా? 3 1 ఈక్వల్లా? కాదు. కాబట్టి మనం దాన్ని వదిలేయండి, మనం జస్ట్ టిక్ చేయమన్నాడు. ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్. నెక్స్ట్ పెన్సిల్ చూడండి 1 2 3 4 5 6 పెన్సిల్స్ ఉన్నాయి. వాటిని ఇలా డివైడ్ చేశారు. ఒక దాంట్లో 3 మరొక దాంట్లో 3. ఈక్వల్లా కాదా? 3 3 కాబట్టి ఈక్వల్. ఇక్కడేమో 2 ఉంచాడు, ఇక్కడ 4 ఉంచాడు. ఈక్వల్లా? నాట్ ఈక్వల్. మరి నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడేమో 8 రోజెస్ ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి, ఇటువైపు 6 ఉన్నాయి. ఈక్వల్ అవుతాయా? కాదు. మరి ఇక్కడ 4 4 చేశాడంటే ఈక్వల్. అంటే 8 రోజెస్ని మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 4 4 వస్తాయి. అర్థమైందా? సో సింపుల్గా చెప్పాలంటే చూడండి, డివిజన్స్ కదా మనం చేస్తుంది. అంటే ఫ్రాక్షన్ అంటే డివిజన్ లాగే కనిపిస్తుంది. 4 బాల్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ 6 మార్బుల్స్ని 2 పార్ట్స్గా 6 పెన్సిల్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 3 3 వస్తాయి. అలానే 8 రోజెస్ని 2 2గా డివైడ్ చేస్తే 4 రోజెస్ మనకు వస్తాయి. ఇక్కడ చూడండి యాపిల్స్ 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 1 యాపిల్ ఉంది, ఇటువైపు 3 యాపిల్స్ ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేదు. ఇక్కడ 2 ఉండి ఇక్కడ 2 ఉంటే అప్పుడు ఈక్వల్గా ఉన్నట్టు అనమాట. ఈక్వల్గా ఉన్న వాటికి మనల్ని ఏం చేయమన్నాడు? టిక్ చేయమన్నాడు. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ వస్తేనే మనం ఫ్రాక్షన్స్లోకి వెళ్ళి ఈజీగా నేర్చుకుంటాం. ఓకేనా? మరి నెక్స్ట్ ఏముందో చూడండి ఒకసారి. నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ఆఫ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ఆఫ్ అంటే సగము అని అర్థం. ఆఫ్ అంటే సగము అంటే ఏదైనా ఒక ఐటెం ఉందంటే అందులో సగం భాగాన్ని ఆఫ్ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అమ్మ
ఈజ్ ప్రిపేరింగ్ దోస. అమ్మ ఒక దోశని ప్రిపేర్ చేసింది ఇన్ ద కిచెన్. ఓకేనా. బట్ ఓన్లీ వన్ దోస ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా, అక్కడ ఒక దోశ మాత్రమే కంప్లీట్ అయ్యింది. హెర్ టూ సన్స్ శ్రీను అండ్ గిరి వాంట్ టు షేర్ ద దోస ఈక్వల్లీ. అయితే ఆ దోశని శ్రీను గిరి సమానంగా పంచుకోవాలి అనుకుంటున్నారు. ఒక దోశని ఇద్దరు పంచుకోవాలనుకుంటున్నారు. చూడండి, ఒక దోశని ఇద్దరు పంచుకోవాలంటే ఏం చేయాలి? బై 2. దీన్ని మనం హాఫ్ అని పిలుస్తాం. 1/2. ఓకేనా, మరొకసారి రాద్దాం. మిగతా దాన్ని చదివేద్దాం. హౌ డు దే గెట్ ఈక్వల్ షేర్స్? అయితే వాళ్ళిద్దరికి ఎలా సమానంగా వస్తుంది? శ్రీను ఫోల్డెడ్ ద దోశ ఇన్ ద మిడిల్. శ్రీను ఏం చేశాడు? ఆ దోశని ఇలా మిడిల్కి మడత పెట్టాడు. ఓకేనా. అండ్ కట్ ఇన్ టు ఈక్వల్ పీసెస్. అప్పుడు 2 ముక్కలుగా సమానంగా విడదీశాడు. టు గెట్ మిడిల్ లైన్, హౌ డిడ్ శ్రీను ఫోల్డెడ్ ద దోశ? అయితే మిడిల్ లైన్ రావడానికి శ్రీను ఏం చేశాడు సరిగ్గా మిడిల్ లైన్ రావడానికి? సో ఈక్వల్గా ఇలా తీసుకుంటే మనకి ఈక్వల్గా మిడిల్ ఒక లైన్ వస్తుంది. అప్పుడు కట్ చేసుకుంటాం. ఓకేనా. వాటినే మనం ఏంటాం? ఇదో దీన్ని హాఫ్ అంటాము, ఇది ఒక హాఫ్. అప్పుడు రెండు కలిపి ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఒకసారి ఇది చూసుకోండి. ఒకసారి ఫిగర్లో కూడా బాగా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ శ్రీను ఏం చేస్తున్నాడు? దోశను మడతపెట్టి మధ్యలోకి ఓకే ఇద్దరికి కూడా ఈక్వల్ షేరింగ్ చేశాడు. తినికి హాఫ్ వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. 2 halves హ్యావ్ ఏ దోశ మేక్ 1 ఫుల్ దోశ. అంతే కదా మరి. 2 హాఫ్లు కలిపితే ఒక ఫుల్ దోశ అవుతుంది, అవునా కాదా? 2 halves కలిపితే ఒక ఫుల్ దోశ అవుతుంది. హాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 1/2. హాఫ్ని మనం ఎలా చూపిస్తాం? హాఫ్ అంటే సగము. సగాన్ని ఎలా చూపిస్తాము? 1/2తో చూపిస్తాము. అండ్ ఆల్సో రీడ్ 1/2. మనం అలాగే చదివాం 1/, ఈ లైన్ పేరు బై 2, 1/2 అని చెప్పేసి మనం చదువుతాం అన్నమాట. చూడండి ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు. కలర్ హాఫ్ ఆఫ్ ది ఫిగర్, 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ హాఫ్ ఫిగర్ని మనల్ని కలర్ చేయమంటున్నాడు. ఒకటి మన కోసం చేసి ఇచ్చేసాడు. సో మరి ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 ఫిగర్ నేను కలరింగ్ చేసేస్తున్నాను. సో దీన్ని ఎలా చెప్పొచ్చమ్మా? మొత్తం 1 ఉంటే ఇది 1/2, ఇది కూడా 1/2. హాఫ్ని 1/2గా చూపిస్తాం. దీన్ని కూడా హాఫ్ కదా, దీన్ని కూడా ఏమని చెప్దాం? 1/2. దీన్ని కూడా ఏమని చెప్దాం? 1/2. ఓకేనా, అన్నీ 1/2లే. ఓకేనా. హాఫ్ అంటే ఏంటమ్మా? ఏదైనా ఒక ఫుల్ పార్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని మనం హాఫ్ అని పిలుస్తాము. ఇక్కడ ఏం చేశాడు? ఒక దోశని ఇద్దరు పంచుకున్నారు కాబట్టి తనకు హాఫ్ తినికి హాఫ్ వస్తుంది. హాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1/2. చదివేటప్పుడు ఎలా చదువుతాం? 1/2, 1/2 అని చదువుతాం. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. అలా ఇదే తెలుగులో ఇచ్చాడు. అమ్మ వంటగదిలో దోశలు వేస్తుంది. అయితే ఒక దోశ మాత్రమే పూర్తయింది. ఆమె ఇద్దరు కుమారులు శ్రీను గిరులు ఆ దోశను సమానంగా పంచుకోవాలనుకున్నారు. వారికి సమాన వాటాలు ఎలా వస్తాయి? శ్రీను దోశని మధ్యలోకి మడిచి కత్తిరించి 2 సమాన భాగాలు చేశాడు. ఓకేనా, అదే కదన్నా మధ్యగీతను పొందడానికి శ్రీను దోశని ఎలా మడిచాడు? ఇది విషయం ఇప్పుడే మాట్లాడాం. 2 సగభాగాలు అంటే 2 హాఫ్స్ కలిపితే ఏమవుతుంది? ఒక ఫుల్ అవుతుంది, ఒక పూర్తి దోశ అవుతుంది. సగాన్ని 1/2తో చూపిస్తాం. సగము అన్న హాఫ్ అన్న ఒకటే. ఓకే, దీన్ని 1/2 అని చదువుతాం. దీనికి కలరింగ్ వేయమన్నాడు, మనం వేసేసాం. ఓకేనా. సో ఒకవేళ అమ్మ 3 దోసెస్ ప్రిపేర్ చేసింది, అదేందా? ఇఫ్ అమ్మ మేక్స్ 3 దోశ, అమ్మ 3 దోశల్ని తయారు చేసింది. హౌ కెన్ సీ షేర్ దెమ్ టు శ్రీను అండ్ గిరి ఈక్వల్లీ? అయితే శ్రీనుకి గిరికి ఎలా పంచుతుంది? ఈడిటి వైపు ఉన్నాడు, ఈడిటి వైపు ఉన్నాడు, పల్లెలు వేసుకొని. అంతేనా? చూడండి ఒకసారి ఏం చేస్తాము? 3 దోసెస్ ఉంటే ముందు వీడికి ఒకటి వేసేస్తాం, శ్రీను గాడికి, వీడికి గిరికి ఒకటి వేసేస్తాం, అవునా? తర్వాత ఇంకేం మిగిలింది? ఈ 1 దోశ మిగులుతుంది కదా, దాన్ని ఏం చేస్తాం మనం? ఇలా ఆఫ్ చేసి శ్రీనికి ఆఫ్ వేస్తాము, గిరికి రిమైనింగ్ ఆఫ్ వేస్తాం. ఇక్కడ ఎన్ని దోశలు ఉన్నాయి మన దగ్గర? 3 దోసెస్ ఉన్నాయి. ఎంతమంది పంచాలి? ఇద్దరికి పంచాలి కాబట్టి 3/2. అర్థమైందా? ఒక్కొక్కరికి ఎంత వచ్చింది మరి? ఒక్కొక్కరికి ఎన్ని దోశలు వచ్చాయి? ఒక ఫుల్ దోశ వచ్చింది, ఒక హాఫ్ నెల చెప్పాలని చెప్పాం 1/2. అంటే ఒక్కొక్కరికి కూడా 1 and 1/2 దోశ వచ్చింది. ఒక ఫుల్ దోశ వచ్చింది, ఒక హాఫ్ దోశ వచ్చింది అనమాట. దాన్ని మనం 3/2. 3/2 చూడండి ఎలా రాస్తారంటే 2 టేబుల్లో 3 ఎక్కడ వస్తుంది? రాదు. 2 1 2, 2 2 0,
4 అయిపోద్ది, అవునా? 2 2 జారు 4 అయిపోద్ది. కాబట్టి అది వదిలేసి 2 1 జార్ 2 తీసుకుంటే, అంటే 3 భాగాలు ఉంటే ఇద్దరు పంచేటప్పుడు 2 1 జార్ అంటే ఇద్దరికి 1 1 ఇచ్చేగా, ఇంకా 1 మిగిలిపోతుంది కదా, ఆ 1ను కూడా ఎవరు పంచుకోవాలి? వాళ్ళిద్దరే పంచుకోవాలి. కాబట్టి 1/2. అర్థమైందా? దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పేసి మనం పిలుస్తామన్నమాట. సో చాలా బాగుంటాయి నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ చూడాలి. ఓకే, శ్రీను అండ్ గిరి గెట్ ఈక్వల్ దోశ. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, షేర్ ఈక్వల్లీ యాజ్ ఎక్స్ప్రెస్డ్ అబౌవ్. చూడాలి బోర్డు వైపు. షేర్ 5 బిస్కెట్స్ బిట్వీన్ 2 గర్ల్స్. ఎలా పంచుతున్నారా 5 బిస్కెట్స్ని? 5 బిస్కెట్స్ని ఎంతమంది పంచాలి? ఇద్దరికి పంచాలి. ఏం చేస్తాం? ఫస్ట్ తినుకోటి ఇచ్చాము, ఇంకోటి తినుకోటి ఇచ్చాం, మరలా తినుకోటి ఇచ్చాం, తినుకోటి ఇచ్చాం. అంటే ఎన్నేసి ఇచ్చాం ఒక్కొక్కరికి? తినికి 2 ఇచ్చాం. ఇంకెన్ని బిస్కెట్స్ మిగిలిపోయాయి? 1. 1ని ఏం చేయాలి మళ్ళీ ఇద్దరి కోసం? హాఫ్ ఇవ్వాలి. హాఫ్ని ఎలా చెప్పాలని చెప్పాను? 1/2. కాబట్టి తినికి 2.5, తినికి 2.5 అలాగే ఇచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి, 2 టేబుల్లో 5 ఎక్కడ వస్తుంది? 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 3 జార్ 6 ఎక్కువైపోద్ది కాబట్టి 2 2 జార్ 4. అంటే 5 బిస్కెట్స్లో ఇద్దరికి 2 2 ఇచ్చిస్తే 4 అయిపోయి ఇంకెన్ని మిగులుతాయి? 1 మిగులుతుంది. ఆ 1 అందరు పంచుకోవాలి, ఇద్దరు పంచుకోవాలి కాబట్టి 1/2. 2 and 1/2. ఓకే, దీన్ని ఎలా చదవాలి? 2 and 1/2. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, షేర్ 7 చాక్లెట్స్ బిట్వీన్ 2 గర్ల్స్. సో 7 చాక్లెట్స్ ఉన్నాయి, మరి ఎలా పంచాలి? ఇప్పుడు ఇలా చెప్పండి నాకు, ఫస్ట్ ఇలా చెప్పండి. 7 చాక్లెట్స్ని ఎలా పంచాలి? ఎంతమంది పంచాలి? 2 మెంబర్స్కి, అంటే 7/2. మరి 2 టేబుల్లో 7 ఎక్కడ వస్తుంది? 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 3 జార్ 6, 2 4 జార్ అంటే ఎక్కువైపోద్ది 8. మన దగ్గర ఉన్నవి ఎన్ని? 7 కదా. 2 3 జారు 6 అంటే 7లో 6 అయిపోయి ఇంకెన్ని మిగులుతాయి? 1 మిగులుతుంది. ఆ 1 ఎంతమంది పంచాలి? మరలా ఇద్దరికే పంచాలి కాబట్టి ఒక్కొక్కరికి 3.5 వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇద్దరికి గర్ల్స్ పంచాం. తినికి ఫస్ట్ 1, తినికి 1 ఇచ్చేసాం. మన నెక్స్ట్ తినికి 1, తినికి 1 ఇచ్చాం షేరింగ్. తినికి ఫస్ట్ గర్ల్కి 1, సెకండ్ గర్ల్కి 1 అంటే తినికి 3 ఇచ్చాం. ఇంకెన్ని చాక్లెట్స్ మిగిలిపోయి? 1 మిగిలిపోయింది కాబట్టి 1ని అందరు పంచాలి, మళ్ళీ ఇద్దరికే పంచాలి. 1/2, 1/2. ఇదిగో ఇదే కదా ఆన్సరు. ఇలా చేసుకోవడం రావాలి మనకి. అర్థమైందా? ఇలా బొమ్మల రూపంలో ఇస్తే చేయడం కాదు, ఎగ్జామ్లో మనకి బొమ్మల రూపంలో ఇవ్వడు కదా. ఓకేనా? నెంబర్స్ రూపంలో ఇస్తాడు, మనం వాటిని షేర్ చేసుకోవడం రావాలి. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? హాఫ్ అంటే సగము అని అర్థం. హాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తానన్నా 1/2తో రిప్రజెంట్ చేస్తాము. ఇది గుర్తుంచుకోండి. ఇవ్వండి, ఇది ఫుల్ అనుకుంటే ఇందులో సగ భాగాన్ని మనం హాఫ్ అని పిలుస్తాం. సో మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే క్వార్టర్ అంటే హాఫ్లో ఇంకా హాఫ్ అనమాట. ఓకేనా? పావు అంటారు తెలుగులో, పావు వాట అంటాము. చూడండి ఇక్కడ ఒకసారి, నాన్న బాక్ట్ 1 దిల్ పసంద్. నాన్న ఒక దిల్ పసంద్ కొన్నాడు. ఓకేనా? నౌ లెట్స్ హెల్ప్ దెమ్ టు షేర్ ద దిల్ పసంద్ ఈక్వల్లీ అమాంగ్ ద 4 ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారనుకోండి. అంటే ఎవరు? శ్రీను, గిరి, వాళ్ళ మదర్, వాళ్ళ డాడీ ఉన్నారు. వాళ్ళ డాడీ ఏం చేశారు? ఒక దిల్ పసంద్ కొన్నారు. దిల్ పసంద్ ఎలా షేప్లో ఉంటుంది? రౌండ్ షేప్లోనే ఉంటుంది దిల్ పసంద్. వీళ్ళ నలుగురికి మనం పంచాలి. ఎలా పంచుతాం? నలుగురు పంచాలంటే ఇలా హాఫ్ చేస్తాం ఫస్ట్, మళ్ళా ఈ హాఫ్ను కూడా ఏం చేస్తాం? ఇలా షేర్ చేసేసి ఇది ఒకరికి ఇస్తాము, ఇది మరొకరికి ఇస్తాము, ఇది మరొకరికి ఇస్తాము, దీన్ని మరొకరికి ఇస్తాము. అంటే ఒక దిల్ పసంద్ని ఎంతమంది పంచాము? 4కి పంచాం. ఎంతమంది పంచాము? 4కి. కాబట్టి 1/4. ఒక దానిని 4కి పంచావు. 4కి పంచావంటే 1/4. హాఫ్లో హాఫ్ వస్తుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే ఇది హాఫ్, మళ్ళీ అందులో హాఫ్ వస్తుంది అనమాట. ఓకేనా? హాఫ్లో హాఫ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే క్వార్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏం చేశారంటే, మీరు చిన్నపిల్లలు కదా అంటే ఇది యాక్చువల్గా ఎవరి కోసం? ఇది 3rd క్లాస్ వాళ్ళ కోసం కదా. అందుకోసమని వీడు స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. మీరు పెద్దవాళ్ళు కదా, కొద్దిగా చేయగలరు కదా కొంతమంది. స్టెప్ 1, కట్ దిల్ పసంద్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఫస్ట్ ఏం చేయాలంట? ఇగో ఇది దిల్ పసంద్ కదా, దీన్ని 2 సమాన భాగాలుగా చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది? ఇది 1/2, ఇది
1/2. కట్ అగైన్ ఈచ్ హాఫ్ పార్ట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మళ్ళా ఈ దిల్ పసంద్లో ఉన్నటువంటి ప్రతి హాఫ్ని కూడా మళ్ళా 2గా విడదీసేయాలి. సో ఇవన్నీ పార్ట్స్ అంటే 4 పార్ట్స్. ఎవరిని విడదీసాం? ఒక దిల్ పసంద్నే. కాబట్టి ఇది 1/4, ఇదొక 1/4, ఇదో 1/4, ఇది కూడా 1/4. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఇక్కడ కట్ అగైన్ ఈచ్ హాఫ్ పార్ట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ వన్ ఆఫ్ దీస్ పీసెస్ ఈజ్ కాల్డ్ ఏ క్వార్టర్. వాటిని మనం క్వార్టర్ అని పిలుస్తాం. అంటే హాఫ్లో హాఫ్. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 1/4. దీన్ని మనం 1/4తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో రీడ్ యాజ్ 1/4. దీన్ని ఎలా చదువుతాము? 1/4 అని చదువుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి క్వార్టర్ గురించి. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. ఎస్, ఇక్కడ చూడండి. క్వార్టర్ అంటే ఏంటమ్మా? హాఫ్లో హాఫ్, హాఫ్ ఆఫ్ హాఫ్, సగంలో సగము. అర్థమైందా? సగంలో సగాన్ని మనం ఏమంటాం? క్వార్టర్ అంటాం. ఇది ఫుల్, ఇది ఫుల్, ఇందులో సగము హాఫ్, ఇంకా ఆ సగంలో సగాన్ని క్వార్టర్ అంటాము. చూడండి, హాఫ్ ఆఫ్ హాఫ్, సగంలో సగము, హాఫ్ ఆఫ్ హాఫ్, హాఫ్లో హాఫ్ అనమాట, ఈజ్ కాల్డ్ క్వార్టర్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 1/4. దీన్ని ఎలా చదువుతాము? 1/4, 1/4గా చదువుతాం. సో ఈచ్ వన్ గెట్స్ ఏ క్వార్టర్ పీస్ ఆఫ్ దిల్ పసంద్. అప్పుడు వాళ్ళ అందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా ఒక క్వార్టర్ పీస్ వస్తుంది అనమాట. దాన్ని క్వార్టర్ అంటారు 1/4ని. 4 క్వార్టర్ పార్ట్స్ మేక్ 1 ఫుల్ దిల్ పసంద్. ఇప్పుడు అంతే కదా, మరి నలుగురిది కలిపితే ఏమైంది? ఒక దిల్ పసంద్ రెడీ అయిపోయింది. ఓకేనా? మరొకసారి చూడండి. హాఫ్ అంటే 1/2, క్వార్టర్ అంటే 1/4, హాఫ్ అంటే సగము, క్వార్టర్ అంటే పావు అంటారు, సగంలో సగము. అదే దాన్ని మనం ఏమంటాము? పావు అంటాము. సో ఫుల్ దిల్ పసంద్ లేదా ఫుల్ని 1 అంటాము, దీంట్లో సగాన్ని 1/2 అంటాము, మరలా దీంట్లో సగాన్ని 1/4 అంటాం. మరి 1/4లో సగాన్ని ఎంత చెప్పండి? 1/8 అంటాము. అదే ఇక్కడ 2, 4, 8, దీంట్లో సగాన్ని ఏమంటాము? 1/16 అంటాం. అదేందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కానీ మనం చూసుకుంటే డూ దీస్ అని చెప్పేసి కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు. మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, కలర్ ద క్వార్టర్ పార్ట్. క్వార్టర్ పార్ట్ అంటే అర్థం ఏంటి? 4 ముక్కలు ఉంటే అందులో ఒక ముక్కని క్వార్టర్ అంటాము. 4 కూడా ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. 4 పార్ట్స్ ఉంటే 4లో ఒక పార్ట్ని మనం క్వార్టర్ అంటాం. లేదా ఒకదాన్ని 4 ముక్కలుగా చేస్తే, 4 ఈక్వల్గా చేస్తే, అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక పార్ట్ని మనం క్వార్టర్ అంటాం. ఇవ్వండి, ఇది ఒక పార్ట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 1, 2, 3, 4గా చేస్తే ఒక పార్ట్ కలరింగ్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పార్ట్నే 4 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఒకదానికి మనల్ని కలర్ వేయమన్నాడు. 1/4 కదా. సో ఇది ఎవరమ్మ? ఇది 1/4. ఇది కూడా 1/4 క్వార్టర్ అంటే. ఇక్కడ చూడండి, ఇది కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 4 పార్ట్స్గా డివైడ్ చేసి మనల్ని కలరింగ్ చేయమంటున్నాడు 1/4కి, క్వార్టర్కి. సర్కిల్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్కి కలర్ వేయమంటున్నాడు. కాబట్టి ఇది కూడా 1/4. ఇక్కడ డైమండ్ షేప్ ఉంది, డైమండ్ షేప్ లేదా రాంబస్ షేప్ ఉంది. రాంబస్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసి 1 పార్ట్కి కలర్ వేయమంటున్నాడు. కాబట్టి ఇది కూడా 1/4. ఇక్కడ ఎవరున్నారు? స్క్వేర్ ఉంది, స్క్వేర్లో మనకి కలరింగ్ వేయమన్నాడు. ఇది కూడా 1/4. అవునా కాదా? అంటే ఒక పెద్ద భాగాన్ని లేదా ఒక పెద్ద హోల్ పార్ట్ని 4 ఈక్వల్గా డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం క్వార్టర్ అంటాం. మరొక రకం చెప్పాలంటే హాఫ్ ఆఫ్ హాఫ్, సగంలో సగము. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. కలర్ ద క్వార్టర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. క్వార్టర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటి? by4 చేయాలన్నమాట. దేనైనా సరే by4 చేయాలి. క్వార్టర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఈచ్ ఫిగర్. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. 4లో క్వార్టర్ అంటే ఇక ఒకదానికి చెయ్యాలి. ఇక్కడ 8 ఉన్నాయి. మరి 8లో క్వార్టర్ అంటే చెప్పండి? 8లో క్వార్టర్ అంటే 8ని by4 చేయాలి. 4 టేబుల్లో 8 ఎక్కడ వస్తుంది? 4 2s are అంటే 2 పార్ట్స్కి మనం షేడింగ్ చేయాలి. అలాగా 2 పార్ట్స్కి మనం షేడింగ్ చేయాలన్నమాట. మరి ఇక్కడ కూడా అంతే కదా. ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? ఇక్కడ 8 ఇచ్చాడు. 4కి 1 క్వార్టర్ అంటే 4కి 1,
అలానే మరో 4కి 1 కాబట్టి 8లో క్వార్టర్ అంటే 2 అనమాట. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 1 2 3 4 5 6 ఇవి కూడా 6 అంటే టోటల్గా 12 ఇచ్చాడు. 12లో క్వార్టరు 12ని 4 మెంబర్స్ పంచాలి. 12/4 4 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 4 1 జార్ 4 4 2 జార్ 8 4 3 జారు 12. సో 3 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 3 పార్ట్స్కి మనం కలర్ చేయాలన్నమాట. ఏమన్నాడంటే క్వార్టర్ పార్ట్ కలర్ చేయండి అన్నాడు. ఇక్కడ 4 ఉన్నాయి. 4/4 చేస్తే 4 టేబుల్లో 4 ఎక్కడ వస్తుందంటే 4 1 జారే కాబట్టి ఒకదాన్ని కలర్ చేసాము. ఓకేనా? ఇక్కడ 8 ట్రయాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి 8ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 2 2 వస్తాయి. అర్థమైంది లేదా? 8ని ఒక 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి, నలుగురు పంచితే ఒక్కొక్కరికి 2 2 2 వస్తాయి అనమాట. కాబట్టి 2 పార్ట్స్కి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి 12ని బై 4 చేస్తే 3 3 3 వస్తాయి అనమాట. కాబట్టి 3 పార్ట్స్కి మనం షేడింగ్ చేసాం. ఓకేనా? మరి నెక్స్ట్ ఏముందో చూడండి. నెక్స్ట్ కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటే దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారంట. షేర్ ద ల్యాండ్ ఈక్వల్లీ. ఈ నలుగురికి సమానంగా మనం పంచాలి. ఈ ల్యాండ్ని ఎన్ని భాగాలు చేశాడు చూడండి. ఈ ల్యాండ్ని మనకి ఎన్ని ముక్కలుగా చేశాడు? ఇదంతా వీళ్ళ ల్యాండ్ నలుగురు పంచాలి. ఎన్ని ముక్కలు చేశాడు ఇది? 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 పార్ట్స్ని నలుగురికి పంచాలి. అంతేనా? దేర్ ఆర్ 4 మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ, షేర్ ల్యాండ్ ఈక్వల్లీ. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 9 ఉన్నాయి. ఎంతమంది పంచాలి? నలుగురికి పంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 4 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది? 4 1 జార్ 4 4 2 జార్ 8 4 3 జారు 12 ఎక్కువ అయిపోద్ది. అంటే 4 2 జారు 8. ఇంకెన్ని మిగిలిపోతాయి? 9లో 8 అయిపోతే ఇంకా 1 మిగిలిపోద్ది. ఆ 1ను కూడా ఎవరు పంచాలి? మళ్ళీ ఈ 4 మెంబర్స్కి పంచాలి. కాబట్టి 1/4 అనమాట. 2 and 1/4. దీన్ని మరొకసారి ఫిగర్స్ రూపంలో చూద్దాం. చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ పార్ట్ ఈవిడికి ఇచ్చేసాను, సెకండ్ ఏమో తినికి ఇచ్చేసాను, థర్డ్దేమో తినికి ఇచ్చేసాను, ఫోర్త్దేమో తినికి ఇచ్చాను. నలుగురికి ఈక్వల్గా పంచుతాను. ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసాను, ఒక్కొక్క పార్ట్. మళ్ళీ ఈ మిగిలిన పార్ట్ ఎవరికి ఇస్తాను? తినికి ఇచ్చాను. ఈ పార్ట్ ఎవరికి ఇచ్చాను? తినికి. ఈ పార్ట్ తినికి ఇచ్చేసాను, ఈ పార్ట్ తినికి ఇచ్చేసాను. అంటే ఒక్కొక్కరికి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? తినికి 2 పార్ట్స్, తినికి 2 పార్ట్స్, వీడికి 2 పార్ట్స్, ఈవిడికి కూడా 2 పార్ట్స్ వచ్చాయి. అవునా కదా? అంటే అందరికీ 2 2 పార్ట్స్ పంచేసాం. మొత్తం 9 పార్ట్స్లో 2 2 2 పంచేసాం. ఇదిగోండి. ఇంకెన్ని పార్ట్స్ మిగిలిపోయాయి? ఎన్ని మిగిలిపోయి? 1 మిగిలి. మళ్ళీ ఎంతమంది పంచాలి? 4. ఈ 1 కూడాను ఈ 4 మెంబర్స్కి పంచాలి కాబట్టి దీన్ని మళ్ళీ బై 4 చేస్తాను. అంటే దాన్ని మనం 2 and 1/4 ఒక్కొక్కరికి వచ్చేది అనమాట. మన దగ్గర 9 బిస్కెట్స్ ఉన్నాయి, మీ నలుగురు ఫ్రెండ్స్ని పంచుకుంటారా అంటే ఎలా తీసుకుంటాము? ఒక్కొక్కరికి 2 2 2 ఇచ్చేయగా ఇంకా 1 బిస్కెట్ మిగిలిపోతే మళ్ళీ దాన్ని ముక్కలు చేసుకొని నలుగురు మీ సమానంగా పంచుకుంటాం. దీన్నే 2 and quarter part అంటాము. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మంకీస్ ఏవో ఇచ్చాడు. షేర్ బనానాస్ ఈక్వల్లీ అమాంగ్ 4 మంకీస్. ఎన్ని బనానాస్ ఉన్నాయి ఇక్కడ? సేమ్ కాన్సెప్ట్ దానిలాగే వచ్చాయి. ఎందుకంటే బనానాస్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఎన్ని మంకీస్ ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. 1 2 3 4. మరి ఒక్కొక్క మంకీకి ఎన్ని వస్తాయి చూడండి. 4 టేబుల్లో 9 ఎక్కడ వస్తుందో చూడాలి. 4 1 జార్ 4 4 2 జార్ 8 4 3 జారు 12. అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 4 2 జారు 8 అయిపోతున్నాయి. అంటే 8 బనానాస్ పంచేసాం. 2 2 2 దీనికి 2 దీనికి 2 2 2 2 2 + 2 4 4 + 2 6 6 + 2 8 పంచేసాను. ఇంకెన్ని మిగులుతాయి? 1 బనానా మిగులుతుంది. ఆ 1 బనానా మళ్ళీ ఎంతమంది పంచాలి? ఈ 4 మంకీస్కి పంచాలి. అంటే ఒక్కొక్కరికి వచ్చేదంతా 2 and 1/4. దీన్నే 2 and quarter part అంటాం అనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇది అయిపోయింది, తెలుగులో చెప్పేసుకుంటున్నాం. ఓకే, ఎక్సర్సైజ్ ఇచ్చాడండి. ఓకేనా? ఎక్సర్సైజ్ అనేది మరొక వీడియోలో సాల్వ్ చేద్దాం.